ఫ్రెండ్స్ మనకి ఈ మే 1 నుంచి అయితే మనకి సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. సో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో రెండింటిలో కూడా మనకి ఈ సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఎవరైతే ఎర్లీ యాక్సెస్ కింద అమెజాన్ లో అమెజాన్ ప్రైమ్ అలాగే ఫ్లిప్కార్ట్ లో వచ్చేసి ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ కలిగి ఉంటారో సో వాళ్ళకి ఏంటంటే ఎర్లీ యాక్సెస్ కింద ఈ సేల్ అనేది ఏప్రిల్ 13th నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. మనకి మిడ్ నైట్ నుంచే 12 hours వరకు అయితే ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటుంది. మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంటేనే మాత్రమే ఈ ముందుగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ అంటే ఏంటంటే మీరు ఒక ఇయర్ లో అంటే 365 days లో ఒక 10 ఆర్డర్స్ మీరు ఫ్లిప్కార్ట్ లో పర్చేజ్ చేసినట్లయితే మీరు సిల్వర్ ప్లస్ లో అయితే ఉంటారు. అదే ఒక 20 ఆర్డర్ చేసినట్లయితే మీరు గోల్డ్ ప్లస్ మెంబర్షిప్ లో అయితే ఉంటారనమాట. ఇంకా వీడియోలో భాగంగా ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ సేల్ లో ఏ క్రెడిట్ కార్డ్ వాడి మనం ఎంత డిస్కౌంట్ పొందొచ్చు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మనకి అమెజాన్ వచ్చేసి HDFC క్రెడిట్ కార్డ్ మీరు వాడినట్టయితే మీకు ఇక్కడ 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఇస్తుంది అనమాట. అంటే మీరు ఒక 10,000 పర్చేజ్ చేసినట్లయితే 10% అంటే ఒక 1,000 రూపీస్ మీరు సేవ్ చేసుకోవచ్చు. ఈ HDFC క్రెడిట్ కార్డ్ లో బెస్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి మెలీనా క్రెడిట్ కార్డ్. అలాగే మీరు ఫ్లిప్కార్ట్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వీళ్ళు SBI క్రెడిట్ కార్డ్ అయితే వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ మనకి రెగ్యులర్ గా వీళ్ళు ఇస్తారు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే వీళ్ళు ఈసారి మనకి 15% డిస్కౌంట్ అయితే ఈ క్రెడిట్ కార్డ్ నుంచి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు SBI క్రెడిట్ కార్డ్ లో మీరు సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు, లేదంటే SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఓన్లీ షాపింగ్ పర్పస్ అయితే SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసినట్టు స్టార్టింగ్ లో మనకి సేల్ కి సంబంధించిన ఇక్కడ ఒక బ్యానర్ కనిపిస్తుంది కదా, కమింగ్ ప్లస్ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అని చెప్పి ఇది మేము ట్యాప్ చేస్తున్నాను. ఈ ఎర్లీ యాక్సెస్ లో మనం పర్చేజ్ చేసినట్టయితే 12% డిస్కౌంట్ అయితే మనకు వస్తుంది. అది కూడా ఎవరికంటే ప్లస్ సిల్వర్ మెంబర్స్ కి అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీకు 15% కావాలంటే మీరు ప్లస్ గోల్డ్ మెంబర్ కింద అయితే ఉండాలి. సో దీనికోసం మీరు ఏంటంటే ఫ్లిప్కార్ట్ లో 365 days లో మీరు ఒక 20 ఆర్డర్స్ అయితే చేస్తున్నారు. ఇలా 20 ఆర్డర్స్ కనుక మీరు చేసినట్టయితే మీరు ఈ ఫ్లిప్కార్ట్ నుంచి 15% డిస్కౌంట్ అయితే తీసుకోవచ్చు. ఇది మనకి SBI క్రెడిట్ కార్డ్ నుంచి వచ్చే డిస్కౌంట్ ఆఫర్ అనమాట. ఇంకా మనం ఈ HDFC క్రెడిట్ కార్డ్ అలాగే SBI క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడే దానికంటే ముందే మనకి అమెజాన్ కి ఒక స్పెషల్ క్రెడిట్ కార్డ్ ఉంది, ఫ్లిప్కార్ట్ కూడా ఒక స్పెషల్ క్రెడిట్ కార్డ్ ఉంది. ఫ్లిప్కార్ట్ కి వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, అలాగే మనకి అమెజాన్ కి వచ్చేసి అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్. ఈ రెండు క్రెడిట్ కార్డ్ సపరేట్ గా మనం వీటిలో షాపింగ్ చేయడానికి కోసమే డిజైన్ చేయబడ్డాయి. సో ఇప్పుడు ఫైనల్ గా మనం ఏ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటే అమెజాన్ కి సంబంధించిన దానికైతే మీరు HDFC క్రెడిట్ కార్డ్ అలాగే అమెజాన్ పే క్రెడిట్ కార్డ్. ఇప్పుడైతే మీరు HDFC కి సంబంధించిన మెలీనా క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అలాగే మీరు ఫ్లిప్కార్ట్ కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఒకటి SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్, రెండవది వచ్చేసి SBI సింపుల్ సేవ్ క్రెడిట్ కార్డ్. ఈ సింపుల్ సేవ్ క్రెడిట్ కార్డ్ అనేది మీకు రెగ్యులర్ గా UPI పేమెంట్స్ కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ తీసుకుంటే మీకు రెగ్యులర్ గా యూజ్ అవడం కోసం అయితే అది తీసుకోండి. ఇది మీకు అన్ని రకాల UPI ట్రాన్సాక్షన్స్ కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పిన అన్ని క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఫీచర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఈ క్రెడిట్ కార్డ్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ లో చెప్పండి. ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన క్రెడిట్ కార్డ్స్ మీరు తీసుకొని ఉంటే కింద కామెంట్ లో అది కూడా చెప్పండి, వేరే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ వీడియోని క్లోజ్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు ఎంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు అనమాట, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంచెం మనకు సపోర్టివ్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు చేయడానికి నాకు కొంచెం మోటివేట్ గా ఉంటుంది.